అది ఒక అందమైన రాజ్యం. చూసేకి భూమిపైన స్వర్గంలా ఉంటుంది. అక్కడ మనుషులు సంతోషంగా జీవిస్తూ ఉంటారు. కానీ ఆ రాజ్యానికి ముప్పు వచ్చింది. మరి ఆ రాజ్యాన్ని కాపాడేది ఎవరు? క్షీర అనే రాజ్యం ఈ మసు అనే రాజ్యాన్ని దక్కించుకోవాలని ఆ రాజ్యంపైకి యుద్ధానికి వెళ్తుంటారు. క్షీర రాజ్యంలో సైనికులకు అంతులేదు. వేల సైన్యం ఉంది. కానీ మసు రాజ్యంలో సైనికులు తక్కువ. క్షీర రాజ్యం యొక్క రాజు పేరు అందా. అందా యొక్క తమ్ముడు కచిటా. కచిటాకి యుద్ధాన్ని సరిపడే సైన్యాన్ని ఇచ్చి మసూదా రాజ్యంపైకి పంపిస్తారు. మసు రాజ్యంలో ఆ వార్త తెలిసి ప్రజలంతా ప్రాణభయంతో వణికిపోతుంటారు. మరి ఆ మసు రాజ్యం ఏం చేస్తుంది? రాజు సమావేశం పెడతారు. ఈ యుద్ధంలో ఎలా గెలిచాలో చెప్పండి అంటారు. అందరూ క్షీర రాజ్యానికి లొంగిపోదాం, కనీసం ప్రాణాలతో అయినా ఉంటాం అంటారు. మన చుట్టుపక్కల ఉన్న రాజ్యం కూడా మనకి సహాయం చేయడం లేదు. అప్పుడు రాజు, ఇది మనం చేసిన పాపమే, అదే మనకు చుట్టుకుంటుంది అంటాడు. సభ అంతా నిశ్శబ్దంగా ఉంటుంది. అప్పుడు ఒక మంత్రి, రాజా, నా దగ్గర ఒక ఉపాయం ఉంది, మనల్ని రక్షించేవాడు ఒక్కడున్నాడు అంటాడు. అతడు కత్తి పట్టాడు అంటే శత్రువుల తలలు తగక తప్పదు. ధనస్సు పట్టాడంటే బాణం శత్రువుల గుండెలోకి వెళ్ళక తప్పదు. అతడు యుద్ధం చేస్తుంటే ఆ దేవుడే యుద్ధం చేస్తున్నట్టు ఉంటుంది అంటాడు. అప్పుడు రాజు ఆతృతతో, ఎవరు మంత్రి అతగాడు, ఎక్కడ ఉన్నాడు అంటాడు. మంత్రి, అతడు మన కారాగారంలో ఖైదీగా ఉన్నాడు అంటాడు. సభ అంత గట్టిగా నవ్వుతుంది. ఒక ఖైదీ పైన భారం వేసి యుద్ధానికి వెళ్తే మన ప్రాణాలకే అపాయం అంటారు. అప్పుడు మంత్రి గట్టిగా, అతడి పేరు రుద్ర అంటాడు. సభ అంతా భయంతో వణికిపోతారు. పడుకొని ఉన్న మృగాన్ని లేపొద్దు అంటారు. అయినా అతడు 5 సంవత్సరాలు కారాగారంలో ఉన్నాడు, యుద్ధ నైపుణ్యం కలా ఉండదు అంటారు. కానీ మంత్రి, ఆ కారాగారంలో 1 సంవత్సరానికి మించి ఏ ఖైదీ బ్రతకలేదు, కానీ రుద్ర 5 సంవత్సరాల నుంచి బ్రతికే ఉన్నాడు అంటాడు. రాజు అతన్ని సభకు తీసుకురామని అంటాడు. రుద్ర సభకు వస్తాడు. రాజు అతన్ని తన సైన్యంతో కలిసి యుద్ధానికి వెళ్ళమంటాడు. దానికి రుద్రకు, నాకు 2 కోరికలు ఉన్నాయి అంటాడు. రాజు, ఏమిటవి? 1, నీ కూతుర్ని నాకు ఇచ్చి వివాహం చేయాలి అంటాడు. 2, నన్ను కారాగారం నుంచి విడుదల చేసి రాజ్యం బయటికి పంపించాలి అంటాడు. సభ అంతా గోల చేస్తారు. రాజు ఏమి చేయలేక, ఈ యుద్ధాన్ని గెలిస్తే నువ్వు కోరుకున్నవి నెరవేరుస్తాను అంటాడు. రుద్ర యొక్క యుద్ధ సామాన్లను తయారు చేస్తారు. రుద్ర అక్కడ ఉన్న సైనికులకి శిక్షణ ఇస్తాడు. యువరాణి రుద్రాన్ని చూడాలని తను ఉన్న నివాసం దగ్గరికి వెళ్తుంది. నన్ను ఎందుకు వివాహం చేసుకోవాలనుకుంటున్నావు అంటుంది. రుద్ర, త్వరలో నీకే తెలుస్తుంది అంటాడు. ఇక యుద్ధం రానే వచ్చింది. క్షీర రాజ్యం మసు రాజ్యం కోట బయట వేచి చూస్తుంది. అందరూ యుద్ధానికి సిద్ధమవుతున్నారు. ప్రజలంతా కోట లోపల దాక్కొని ఉన్నారు. యుద్ధం మొదలైంది. సైనికులంతా హోరాహోరీగా పోరాడుతున్నారు. మసు రాజ్యం సైనికులు నెమ్మదిగా సంఖ్య తగ్గిపోతూ వస్తుంది. ఇంకా రుద్రకి తన పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. కత్తితో ఒక్కొక్కడిని నరుక్కుంటూ పోతాడు. సైనికుల రక్తంతో రుద్ర తడిసిపోతాడు. 3 రోజుల తర్వాత యుద్ధం ముగుస్తుంది. కచిటా తలని రుద్ర నరికేస్తాడు. ఇక రాజు ఇచ్చిన మాట ప్రకారం యువరాణిని ఇచ్చి వివాహం చేస్తాడు. రుద్ర ఇంక యువరాణిని తీసుకొని బయట ప్రపంచానికి వెళ్తాడు. రుద్రకి మసు రాజ్యం పైన ఆశ లేదు. అక్కడే అసలైన ఆట మొదలవుతుంది. మసు రాజ్యం రాజుకి ఒక్కటే కుమార్తె, కొడుకులు ఎవరూ లేరు. తర్వాత ఎవరు రాజు అవుతారు అనేది మంత్రుల్లో జవాబుగా మిగిలింది. మంత్రులందరికీ రాజు కావాలని ఆశ కలిగింది. యువరాణి రుద్రను అడుగుతుంది, నేను అడిగిన దానికి నువ్వు ఇంకా సమాధానం ఇవ్వలేదు అని. దానికి రుద్ర, రాజ్యాన్ని భూమిపైన లేకుండా చేసిన కుట్రలో మీ రాజ్యం కూడా ఉంది. నిన్ను వివాహం చేసుకున్న వాడికి మీ తండ్రి రాజ్యం దక్కుతుంది. కానీ నేను రాజ్యాన్ని వద్దనుకున్నాను. ఇప్పుడు మీ రాజ్యంలో ఎవరు రాజు అవ్వాలి అని కొట్టుకొని చస్తారు. యువరాణి తన తండ్రి చనిపోతాడని బాధపడుతుంది. అప్పుడు రుద్ర, నువ్వేమీ బాధపడకు, మీ తండ్రి ఏమంత మంచివాడు ఏం కాదు అంటాడు. యువరాణి రుద్ర గురించి అడిగితే రుద్ర, సమయం వచ్చినప్పుడు నీకే తెలుస్తుంది అంటాడు. యువరాణి రుద్రని, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటుంది. రుద్ర, మనం తారా రాజ్యానికి వెళ్తున్నామంటాడు. యువరాణి, అక్కడికి ఎందుకు? అది రాక్షసులు నివసించే ప్రదేశం కదా, అక్కడికి వెళ్తే మనం చస్తామంటుంది. అసలు రుద్ర ఎవరు, తన రాజ్యం ఏంటి, ఇప్పుడు రుద్రకి కావాల్సింది ప్రతీకారమేనా అని తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి.